అసలు నా లైఫ్ లో ఇంకోసారి తెల్ల బండి కొనకొద్దని అయితే బాగా ఫిక్స్ అయిపోయాను. ఎందుకని తెలుసుకోవాలనుకుంటున్నారా? వీడియోని అయితే లాస్ట్ వరకు చూడండి. సో గైస్, ఈ తెల్ల బండ్లు కొన్ని ఎక్కడైనా పెడితే దుమ్ము లైట్ గా తగిలినా కూడా బయటకి అయితే బాగా ఎక్స్ప్లోర్ ఇస్తుంది. ఇంకా అలానే మనం వాడకుండా పక్కన పెట్టినా కూడా దుమ్ము పడినా కూడా అది కూడా బాగా ఎక్స్ప్లోర్ ఇచ్చేస్తుంది. ఇంకా నా బైక్ మీద నాకు లైట్ గా దుమ్మున్నా కూడా అసలు మనసాగదు. అందుకని నేరుగా వాటర్ వాష్ చేపిద్దామని తీసుకొచ్చేసాను. ఇంకా నేను ఎప్పుడు వాటర్ వాష్ చేయాలనుకున్నా నా బైక్ కి నేను దగ్గరుండి మరి చేపిస్తాను. ఎందుకని చెప్తాను చూడండి. ఎందుకంటే వాళ్ళు వాటర్ ప్రెషర్ ఎక్కువ పెట్టేసి ఎక్కడికి వాటర్ వాష్ చేసేస్తారని నా భయము. ఎక్కడైనా వైరింగ్ లో ఇంకా పార్ట్స్ లూజ్ అయిపోతాను భయము. ఇంకా మనం వెళ్ళిన వెంటనే మన బైక్ అయితే నీట్ గా వాటర్ వాష్ చేసేది అయితే స్టార్ట్ చేసేసారు. నీట్ గా వాటర్ వాష్ అయితే చేసి దాని తర్వాత ఫోమ్ కొట్టేదైతే స్టార్ట్ చేశారు. లిటరల్ గా నా బిఎండబ్ల్యూ బైక్ ఫోమ్ లో తడస్తా ఉంటే నాకు తన్ని ఫీల్ ఉంటది. ఇంకా నా బిఎండబ్ల్యూ బైక్ కి లెఫ్ట్ రైట్ ఫోమ్ అయితే బాగా స్ప్రే చేశారు. ఇంకా ఫోమ్ కొట్టేసాక నీట్ గా వాష్ అయితే చేస్తున్నారు మన బైక్ ని. ఫుల్ అంటే ఫుల్ గా దుమ్ము అయితే అయిపోయింది. అన్న వాళ్ళు అయితే ఇద్దరు కలిసి మరి చేస్తున్నారు మన బైక్ ని అయితే వాష్. ఇంకా మన బైక్ ని అయితే లెఫ్ట్ రైట్ ఫ్రంట్ బ్యాక్ అన్ని అయితే నీట్ గా క్లీన్ చేసేసారు. ఇంకా క్లీన్ చేసి మన బైక్ ని అయితే మళ్ళీ వాటర్ వాష్ అయితే చేసేసి స్టార్ట్ చేసేసారు. ఇంకా వాటర్ వాష్ అంతా చేసి మన బైక్ ని అయితే మన చేతికి అయితే చేశారు. నిజం చెప్పండి, మన బిఎండబ్ల్యూ బైక్ వాటర్ వాష్ చేయకముందు బాగుందా, వాటర్ వాష్ చేసిన తర్వాత బాగుందా? ఒక్కసారి కామెంట్ చేసి వెళ్ళండి. సో అదన్నమాట మ్యాటర్. ఓకే, బై బై డార్లింగ్స్.